మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సమయము చాలా విలువైంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. వారు దేవుని కుమారులు అనబడుదురు. ప్రార్థన చేద్దాము. తలలు వంచండి. పరిశుద్ధుడానికి కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో చదవబడిన వాక్యం అనేది ప్రభా, ఈ వాక్యము ద్వారా నాతో చేరువచ్చిన బిడ్డలెల్లరితోనూ మాట్లాడమని యేసు నామమున కూర్చున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను చిన్నగా చెప్తే మీరు చిన్నగా చెప్పాను కదా, అందరు కలిసి గట్టిగా చెప్పమని దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు మొదటి ప్రసంగం, కొండ మీద కూర్చుండి ప్రసంగం చేస్తున్నారు. ఇది గొప్ప ప్రసంగం. దేవునికి స్తోత్రం కలుగునుగా. సమయం ఎంత అయిందో తెలియదు, కానీ దేవుడు ప్రసంగం చెప్తే 3 రోజులైనా కూర్చున్నాడు. మేము కూడా కూర్చుంటాం. దేవుడైతే మీరు అనేది అదే, నెక్స్ట్ మాట అదే. దేవుడైతే మేము కూడా 3 రోజులైనా 30 రోజులైనా కూర్చుంటాం అనవచ్చు. కొండ మీద ప్రసంగం 7వ అధ్యాయము చివరి వరకు ఉంటుంది. 5వ అధ్యాయము ప్రారంభం నుంచి 7వ అధ్యాయము ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు అనేది 8వ అధ్యాయం మొదటి వచనం ఉంటుంది. అంటే ప్రసంగం ఎంత గొప్పది, ఎన్ని సంగతులు చెప్పాడు. రాసుకోవటానికి ఏమైపోయిందంటే చెయ్యి నొప్పి అయిపోయి పేజీలు తిప్పేత్తం అయిపోయింది. ఎన్ని రాయాలి తెలుసా? ఎన్ని రాయాల్సి వచ్చింది అక్కడ? ప్రసంగం ఎంత ప్రసంగం, మాటలే ఉన్నాయా, పేపర్లే ఉన్నాయి అక్కడ? దేవునికి స్తోత్రం కలిగిన. 5వ అధ్యాయములో ప్రసంగం మొదలుపెట్టి 5వ అధ్యాయ ప్రారంభం నుంచి 7వ అధ్యాయం చివరి వరకు ఎన్ని వచనాలు ఆయన పలికి ఉన్నారో, ఇది చాలా గొప్ప ప్రసంగం. ఇందులో చాలా మాటలు ఉన్నాయి. ఒక మాటని ఈ దినాన్ని చూద్దాం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఎవరు కావాలి? ఎవరైతే దేవుడు ఇష్టపడుతున్నాడు, ఒక మాటను చూడగలిగితే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. హల్లెలూయా. పరిచే స్థితి ఇది దేవుడు కోరుతున్నాడు. ఏ పరిస్థితులు అయినా మనము మార్చలేం, దేవుడే మార్చాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడే మార్చాలి. నీవు చేయగలిగిన పని ఏదో అది చేయటం కోసమే దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ చెప్పిన మాటలు ఏంటంటే, ఇది విషయాన్ని గమనించండి. దేవుడు చెప్తున్నాడంటే నీవు చేయగలిగితేనే చెప్తాడు. చేయలేంది చెప్పడం నమ్ముతున్నామా? హల్లెలూయా, హల్లెలూయా. నీవు చెయ్యగలిగిందే చెప్పగలడు ఆయన. మరి ముఖ్యంగా నీవు చచ్చే వరకు శ్రమ పెట్టేవాడు కాదు. శ్రమ నీ జీవితంలో పరిపూర్ణతకు మార్చడు కొరకే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. శ్రమలో వేరియేషన్స్ ఉన్నాయి, అవి తర్వాత మాట్లాడుకుందాం ఎప్పుడన్నా. ఇప్పుడైతే అది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని శ్రమలన్నీ ఒకే ఘాటిని కట్టివేయడానికి వీల్లేదు. శ్రమలు దేవుని కొరకు, మన కొరకు, మనల్ని బట్టి వచ్చే వేరు ఉంటాయి. ఇక్కడ సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఒక పరిస్థితి నీకు ఎదురైనప్పుడు, ఒక పరిస్థితి నీవు సాల్వ్ చేయాలనుకున్నప్పుడు దేవుడు నిన్ను కుమారులుగా చూడాలనుకుంటున్నాడు. అయితే నీవేం చేయాలి? సమాధానపరిచే స్థితి కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమూయేలు గ్రంథం 2వ గ్రంథంలో, సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 17వ అధ్యాయము మొదటి వచనం చూడండి. దావీదు అలసట నుండి బలహీనముగా ఉన్నాడు కనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన ఎడల అతని యుద్ధనున్న జనులందరూ పారిపోదురు. రాజును మాత్రము హతము చేసి జనులందరిని నీ తట్టు త్రిప్పెదను. నీవు వెదుకు మనిషిని నేను పట్టుకొనగా
జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు కనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుందునని అహీతోఫేలు అబ్షాలోముతో చెప్పగా ఈ బోధ అబ్షాలోమునకు ఇశ్రాయేలు వారి పెద్దలందరికీ యుక్తముగా ఉండెను. ప్రియమైన బిడ్డారా, ఈ వాక్యములో మనం చూసినట్లయితే దావీదు కుమారుడు అబ్షాలోము. ఈ అబ్షాలోము తండ్రి దగ్గర కొన్ని మాటలు చెప్తాడు. నాకు ఒక మొక్కుబడి ఉంది, ఆ మొక్కుబడి తీర్చుకోవడానికి వెళుతున్నాను అని చెప్పి వెళ్తాడు. వెళ్ళి తను అనుకున్న ఉద్దేశం, తను అనుకున్నటువంటి ఆలోచన వేరుగా ఉంటుంది. ఏ ఆలోచన చేస్తున్నాడు అంటే తండ్రిని రాజ్యం నుంచి దింపివేసి లేక చంపివేసి తన రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచన కలిగినవాడు. ఆ ఉద్దేశంతో అబ్షాలోము ఉండగా ఎక్కడ కూడా చేరాడు. ఎవరో అహీతోఫేల్ అనే వ్యక్తి ఆయన దగ్గరకు చేరుతాడు. 15వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. ఆ భాగము మనం చూస్తే దేవునికి స్తోత్రం కలుగును గాక. 12వ వచనంలో మరియు బలి అర్పింపవలన నుండి అబ్షాలోము గిలోనీయుడైన అహీతోఫేలు అను దావీదు యొక్క మంత్రిని. ఎవరండి ఈయన? ఈ మాట వినండి, ఎందుకు చదివించా. ఈయనెవడు? అహీతోఫేలు దావీదు యొక్క మంత్రి అనే కన్నా కంత్రి అంటే మంచిది. అవునండి, ఈ మంత్రి కాదు, ఎవరో కంత్రే. ఎవరు మంత్రి? దావీదు మంత్రి. దావీదు మంత్రి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అబ్షాలోము దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాడు? ఇందాక చదివించింది అది. ఏం మాట్లాడాడు? నువ్వు అను 12,000 మందిని తీసుకెళ్ళి ఏం చేస్తా? అలిసిపోయి ఉంటాడు కదా. ఇప్పుడు నేను ఆయన మీద యుద్ధానికి వెళ్ళి నేను యుద్ధం చేసి నిన్ను రాజుగా నేను చేస్తానంటే ఆయనకి అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఆలోచన మంచిగానే అనిపించింది. సమాధానపరిచే స్థితి లేదు. ఏం చేయాలనుకుంటున్నాడండి? ఈ విషయాన్ని గమనించండి. ఎవరు ఇంత కొన్ని సంగతులు చెప్తున్నప్పుడు ఇది మన మనసులో మధ్యలో ఉండిపోవాలి. దావీదుని ఎరగనటువంటి వాడు కాదు, దావీదు తెలియనటువంటి వాడు కాదు, దావీదు ప్రక్కన లేనటువంటి వాడు కాదు. ఎవరైనా దావీదు యొక్క మంత్రి. ఈ మంత్రి ఏం చేస్తున్నాడు? దావీదు మీద యుద్ధానికి నేను వెళ్తాను, 12,000 మందిని తీసుకొని వెళ్తా, నీకు ఇది ఆలోచన అంటే చెప్పు అంటున్నాడు. హుషై అనే వ్యక్తి అంటాడు కదా, అయ్యా నీ తండ్రి అలసిపోయి ఉన్నాడు అనుకుంటున్నాడేమో. కాదు, నీ తండ్రి రెస్ట్ తీసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలసిపోవటం వేరు, రెస్ట్ తీసుకోవటం వేరు. కొంచెం అలా ఉన్నాడంతే. ఎప్పుడైతే యుద్ధం అనే వాసన కానీ, యుద్ధం అనే మాట కానీ, శత్రువు అనే మాట కానీ విన్నాడు అంటే ఎక్కడ లేని ఉద్రేకం మీ తండ్రికి వచ్చేస్తుంది. అతడు ఏమైపోతాడు? మీ తండ్రి పశువులా లేక మృగంలా మారిపోతాడు అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేంతో కంపేర్ చేశాడు అక్కడ? పిల్లలను పోగొట్టుకున్న ఎలుగు వంటిని పోలినటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇతడు ఆలోచన సమాధానకరమైన ఆలోచన. అహీతోఫేలు యొక్క ఆలోచన ఏంటి? మంత్రిగా ఉంటూనే తండ్రిని చంపాలని ఆలోచన కలిగినటువంటి వీరి మధ్యలో సమాధానపరిచే స్థితి లేదు. ఏం చేస్తున్నాడండి? చంపాలనే ఆలోచన కలిగి ఉండగా ఎప్పుడైతే ఈ ఆలోచన నెరవేరలేదో ఈ కంత్రిగాడు ఏం చేశాడు? ఉరిపెట్టుకొని ముగింపదే. ఎంత చెప్పడానికి కుదరదు కనుక సమయము నేను చూసుకుంటా మాట్లాడాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమైపోయింది? సమాధాన పరిస్తే సమాధానంగానే ఉండేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకు ఒక సంగతి తెలియాలి. అసమాధానమైన పరిస్థితి అహీతోఫేలులో ఉంది కనుకనే దీనికి చావాల్సినంత అవసరం ఉందంటే లేదు. వాస్తవంగా చెప్పాలండి, ఆ యుద్ధం చేస్తే ఎంత, చేయకపోతే ఎంత అనుకొని కాముగా ఉన్నాడు అనుకొని చావచ్చా? ఈ ఇగో ఏమైపోయిందండి? ఇగోలు ఏమైపోతాయి? చాలామందికి హట్ అయిపోతాయి. మనిషి దగ్గర ఏముండవు కానీ ఇగో మాత్రం ఉంటుంది.
చాలామంది దగ్గర ఏముండవు, రూపాయి పెడితే పావలా కూడా కొనరు. కానీ ఏముంటుంది? ఈగో ఉంటుంది. ఇదేం చేస్తుంటుందంటే దైవ కార్యాలకు అడ్డుపడుతూ ఉంటుంది. చాలా కాలం బతికేవాడే ఈ అహీతోఫెలు. కంత్రి పనులు లేకుండా మంత్రి లేకుంటే చాలా కాలం బతికేవాడే. దేవునికి స్తోత్రం కలుగునుగా. సమాధానపరిచే స్థితి లేదు కనుకనే ఏమైపోయాడు? వెళ్ళి ఉరి పెట్టుకొని చనిపోయాడు. ప్రియమైన బిడ్డలు గమనించండి, సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని కుమారులుగా మనం పిలబడాలి. అసమాధాన పరిస్థితులలో దేవుడిచ్చినటువంటి కృపను బట్టి, దేవుడు చేసిన మేలును బట్టి నీకు చేతనైతే సమాధానపరచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ హూషై ఏం చేస్తున్నాడు? వెళ్ళి సమాధానపరుస్తున్నాడు. యుద్ధం అనేది లేకుండా చేస్తున్నాడు. ఇది కదా కావాల్సింది. అంత్య దినాల్లో ఉంటగా దేవుని ప్రజలైన వారు సమాధానాన్ని మోసుకెళ్ళాలి. అసమాధానాన్ని మోసుకెళ్ళామనుకోండి ఏమవుతుంది? నీళ్లు చిందినా పర్వాలే, యాసిడ్ మోసుకెళ్తే చిందింది అనుకోండి ఏమవుతుంది? నీ హృదయంలో అసమాధానం యాసిడ్ లాంటిదే. చిందితే ఎవరి మీద పడుతుంది? నా మీద పడుతుందా? నువ్వు మోసుకెళ్తుంటే నా మీద ఎందుకు పడుతుంది? ఎవరు మోసుకెళ్తున్నారో సమాధానాన్ని మోసుకెళ్ళు, సమాధానమే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది అసమాధాన పరిస్థితి ఏందని తెలిసిందా? నువ్వు వెంటనే ఉరిపెట్టుకొని చచ్చిపో అని ప్రేరేపణ అడిగి ఉరిపెట్టుకొని చనిపో, ఎవరు చావమని చెప్పాలి. వెళ్ళిపోయి ఏం చేశాడండి? ఉరిపెట్టుకొని చనిపోయాడు. దీని గురించి లెక్క ఉంటుందా? దీని గురించి ఎవడైనా ఆలోచన చేస్తాడా? దీని గురించి ఎవరైనా ఒక ఉద్దేశం కలిగి ఉంటారా? సమాధాన పరిస్తే అహీతోఫెలుని ఇప్పటి వరకు కూడా చెప్పుకునే పరిస్థితి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సమాధాన పరిస్తే దావీదు చెప్పుకునే పరిస్థితి వస్తుంది, కానీ సమాధాన పరచలేని స్థితిలో దేవుని ప్రజలు ఉండటానికి వీలేదు. కారణం ఏంటంటే దావీదుతో ఉన్నటువంటి మంత్రి, దేవునితో ఉన్నటువంటి నీవు ఏ ఆలోచన కలిగి ఉండాలి? సమాధానకరమైన ఆలోచనలే కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నీలో కలవరపెట్టే పరిస్థితులు ఏవి కూడా ఉండటానికి వీల్లేదు. అదే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను దేవుని బిడ్డనండి. నేను చెప్పండి ఒకసారి. చేతులు లేవట్లే. మిమ్మల్ని చెప్పను, నేను దేవుని బిడ్డనండి చెప్పండి. ఈరోజు సంస్కారాధన కొంటున్నారుగా. నేను దేవుని బిడ్డవైతే సమాధాన పరిచేవారా? పరిచేవారా? ఎండబెట్టేవాళ్ళ? సమాధానం కలిగించాలి కదా. నీలో సమాధానం ఏలుబడి చేస్తే నువ్వు సమాధాన పరుస్తావు. వాక్యపు సమాధానం, దేవుడు అనుగ్రహించే సమాధానం, పరిశుద్ధాత్మ ఇచ్చే సమాధానం, ఇవి ఉంటేనే చేయగలుగుతారు. లేకపోతే అది చేయటం, సమాధాన పరచడం అంటే మామూలు విషయం కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సమాధాన పరచాలంటే ఏం చేయాలి తెలుసా? మాటలు కూడా పడాలి. సమాధాన పరచాలంటే దెబ్బలు కూడా తినాలి. సమాధాన పరచాలంటే ప్రభు పెట్టిన ప్రాణం కూడా పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాడు అసమాధానం అవ్వలేదని, అసమాధాన పరిచిన కార్యము జరగలేదని చచ్చాడు. దానికి ప్రాధాన్యత లేదు. సమాధాన పరచడానికి నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అర్థమవుతుందండి. సమాధాన పరచడం అంటే దేవుని కుమారులు అటువంటి ఒక మాటతో పోయేదిగా. ప్రభువారు యోహాను సువార్తలో ఉంటుంది, పట్టించడానికి మాట్లాడుకొని, కూలి మాట్లాడుకొని, డబ్బులు మాట్లాడుకొని, కాంట్రాక్ట్ తీసుకొని అంత అయిపోయింది. అయినా కూడా సంస్కారాధన కార్యక్రమం వచ్చేటప్పటికి యేసు ప్రభువారు కడగటానికి పాదాలను చూసుకుంటున్నాడు, శిష్యుల పాదాలను. ఆయనలో ఏముందండి?
సమాధానం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీలో సమాధానం లేకపోతే ఆయన ఏం చేస్తాడు? ఆయనలో ఏముంది? సమాధానమేముంది? ఏలుబడి చేస్తుంది సమాధానం. సమాధాన కారకుడే ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమైనాడండి? సమాధాన కారకుడే. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది కదా, ప్రవక్త చెప్తున్నాడు 9వ అధ్యాయంలో 6వ వచనంలో, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతియగు అని అతనికి పేరు పెట్టబడును. ఏ పేరు పెట్టబడుతుంది? సమాధానకర్త. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన బిడ్డలుగా పిలువబడాలి, ఆయన కుమారులుగా పిలువబడాలి అంటే నీవు చేయవలసిన పని, దేవుని ప్రజలుగా నీకు ఏదైతే దేవుడు బాధ్యతను అప్పగించాడో, లేక ఏదైతే దేవుడు నీ పట్ల చేస్తున్నాడో, ఏదైతే చెయ్యాలని దైవికమైన ఆలోచన దేవుడు నీలో పుట్టిస్తున్నాడో, ఆ సమాధానకరమైన పరిస్థితులు నీవు కలిగి ఉండగలిగి, సమాధానపరిచే పరిస్థితులు నీవు కలిగి ఉండగలిగితే నిశ్చయముగా ఆయన మనమందరం కూడా మనం బిడ్డలమే, ఆయన యొక్క బిడ్డలమే మనము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. భక్తి చేస్తున్నప్పుడు ధన్యకరమైన జీవితం కలిగి ఉండాలి. భక్తి చేస్తున్నప్పుడు ఆయన బిడ్డలుగా మనం పిలువబడుతూ ఉండాలి. ఎవరుగా పిలువబడుతున్నాం మనం? ఎవరి బిడ్డలు? దేవుడు పాదాలు కడుగుతున్నాడు. సాతాను అంతకుముందే వాణ్ణిలో ప్రవేశించాను. అక్కడ ఒక బిడ్డ ఉన్నాడు, ఇస్కరియోతు ఏదో బిడ్డ. ఈ బిడ్డ ఎవరి బిడ్డ? వాని తండ్రి అపవాది. రొట్టె తీసుకోవడానికి రెడీ అయ్యాడు. ఎవడు బిడ్డ? అపవాది అంతకుముందే వానిలో ప్రవేశించినా కానీ రొట్టె ఎందుకు బానియాలనుకుంటాడు. ఎలాంటోడు? రొట్టె ద్రాక్షారసం ఎందుకు బానియాలి? ఇది ఎందుకు బానిచ్చేది కాదు. నీవు తీసుకుంటే దేవుడు ఎందుకు బానీయుడు, నీకు ఎక్కడికి బానీయుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయినా దేవుడు సమాధానముతో వాని పాదములను ఏం చేస్తున్నాడు? ఆయన కడుగుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సమాధాన పరిచేవారు కావాలి దేవునికి. దేవుడు మనకు బోధిస్తున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు ఏ స్థితి అయితే కలిగి ఉన్నాడో అది మనము కూడా కలిగిన వారమే ఉండాలి. రోమిలకు రాసిన పత్రికలో ఉన్నటువంటి మాటను చూస్తే, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత నిశ్చయముగా రక్షించబడదుము. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుతున్నాం. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. దేవునికి స్తోత్రము కలుగునుగా. మనం ఏమై ఉన్నామండి? దేవునికి శత్రువులమై ఉంటుండగా దేవుడు ఆయన యొక్క మరణము ద్వారా మనల్ని దేవుడితో సమాధానపరచను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయ్యా, వారు జ్ఞానము లేనటువంటి వారు నిన్ను ఎరగక తప్పు చేసి ఉన్నారు, వారిని క్షమించుమని దేవుడే వేడుకొనగా, దేవుడే ప్రాణం పెట్టగా, ఆ దేవుడు మనలను తండ్రితో సమాధానపరచుడు కొరకై తన ప్రాణాన్ని అర్పించాడు. ఇందులో మనకి ఏం కనబడుతుందంటే వాక్యమే కనపడుతుంది అనవచ్చు. మరణము ద్వారా, తన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారం. ఇప్పుడు సమాధాన స్థితి పొందాం. ఇప్పుడు నువ్వేం చేయాలి? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు చెప్పిన వాక్యం ఏంటి? ఒక మాట చెప్పా. దేవుని ద్వారా మనం ఏం పొందాం? దేవుడు ఏం చేస్తే మనకి ఇది వచ్చింది? ఆయన మరణిస్తే మనకు సమాధానం వచ్చింది. హల్లెలూయా. ప్రాణం కాదు, మాటే కదా. సమాధానపరిచే స్థితి మనం కలిగి ఉన్నప్పుడు ఆ సమాధానాన్ని దేవుడు నీకు స్థిరపరచగలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
ఎంత సమాధానపరిచే స్థితి నీలో ఉంటుందో అంతగా దేవుడు నిన్ను స్థిరపరచగలిగిన వాడు. ఏ పరిస్థితిలో కూడా నిన్ను అసమాధానం ఏలుబడి చేయదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నీకు సమాధానం ఇచ్చేవాడు దేవుడే, ఇచ్చినవాడు ఆయన. నిన్ను తండ్రితో ఏం చేశాడు? మనము శత్రువుమై ఉన్నప్పుడు సహితం దేవుడు మనలను ప్రేమించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. శత్రువుమై ఉండగా ప్రేమించాడు. దేవుడు తన కుమారులుగా మనల్ని చేసి ఉన్నాడు. మనం ఏం చేయాలి? దేవునితో నడుస్తూ దేవుని మాట వింటున్నటువంటి మనము సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కూడా దేవుని సాక్ష్యం ఏం చెప్తాం? సాక్ష్యాలు లేవు ఇప్పుడు. అయ్యా ఎవరి మీద నాకేదైనా పగలు ప్రతీకారాలు, ఏమి మీ ఆస్తులు ఏమి తీసుకుంటారు? పగలు ప్రతీకారాలు ఉంటారు. నేను సమాధాన పడటానికి ఎలా ఉన్నాను? సిద్ధంగా ఉన్నా. ఇది ఇంతకుముందు సాక్ష్యం అదే. ఏమా ఉన్నావు కదా, సాక్ష్యం అదే. ఎవరి మీద నాకేమన్నా వాళ్ళకేదన్నా నాకేమీ లేదని ముందుగానే చెప్తారు, అది వేరే విషయం. నాకేమి నీకేముంటుంది? నాకేమీ లేదయ్యా, మీకేమైనా ఉంటే చెప్పండి. ఎక్కడ చెబుతారు వాళ్ళు? చెప్పే స్థితే. ముందే చెప్పేస్తావు నాకేమీ లేదని. మళ్ళీ నీకు ఉందంటే నువ్వేమంటావు? నేను లేదని చెప్పాక, నేను లేదని చెప్పాక వినపడిందా? నేను లేదని చెప్పా కదా. నువ్వు ఆ మాట విన్నావా? అందరి మధ్యలో లేచి ఏమన్నావు? నాకు వాళ్ళతో సమాధానం లేనన్నా. ఏ విషయంలో లేదు? సమాధానం ఉందా ఇప్పుడు? ఒక మాటతో పోయేదాన్ని ఏం చేస్తారు? దాన్ని సాగదీసి మామూలుగా సాగదీస్తూనే ఉంటాయి. ఇప్పుడు కనబట్టలా. ఎంతే తీసుకునేవాడు స్వీట్ ఆ తిరణాల్లో. వాచి చుడతాడో, ఉంగరం చుడతాడో, బొమ్మ చేస్తాడో, పుల్లక పెడతాడో, వాడు అక్కడే సాగదీస్తుంటాడు ఒక పాకాన్ని. అక్కడే ఇట్టిట్టు అంటాడు. తెలుసా? ఆ తరం వాళ్ళకి తెలిసి ఈ తరం వాళ్ళకి తెలియకపోయినా దానిలోనే ఏం చేస్తాడు? వాడు సాగదీసి ఉంగరం పెడతాడు, వాచి పెడతాడు, పువ్వు పెడతాడు. కావాలంటే ఏది కావాలంటే పెట్టి పుల్లక రెండు బొమ్మలు చుట్టి మన చేతికి ఎత్తాడు. 5 రూపాయలు తీసుకుంటాడు, 6 రూపాయలు తీసుకుంటాడు. అక్కడే సాగదీస్తుంటారు చాలామంది. సమాధానం కావాలనుకునే వాళ్ళు సాగదీరు, దాన్ని వెంటనే విడిచిపెట్టేవారై ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానపరిచే స్థితి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ధన్యత ఏంటంటే, శత్రులమై ఉండగా కూడా దేవుడు తండ్రితో మనలను సమాధానపరిచాడు. ఆయన నిజమైన కుమారుడు. ఆయనకి బిడ్డలుగా మనం ఉండాలని దేవుని యొక్క చిత్తం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఖ్యాకాండములో 13వ అధ్యాయం 30వ వచనాన్ని చూస్తే, సంఖ్యాకాండం 13వ అధ్యాయము 30వ వచనం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళుదాము, దాన్ని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలున నేను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గుర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము. చాలు. ఈ భాగంలో కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఘమునకు కావలసింది నిత్యమైన స్వాస్యమునకు వెళ్ళేవారు కాలేబు లాంటి మనస్సు కలిగిన వారు కావాలి దేవునికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రజలందరూ కూడా ఒకవైపు ఉన్నారు. ప్రజలందరూ కూడా ఒక ఆలోచన కలిగి ఉన్నారు. గందరగోళ పరిస్థితులు కలుగజేస్తున్నారు. దేవుడు చెప్పలేడా, మోషే చెప్పలేడంటే ఇందులో ఒక భాగాన్ని మనకు అర్థం అవ్వాలి. దేవుడు చెప్పవచ్చు, మోషే కూడా చెప్పవచ్చు. కానీ చూచిన ప్రజలు నిమ్మళము లేనటువంటి స్థితిలో, అలజడి కలిగిన పరిస్థితుల్లో ఉండి ప్రజలందరినీ కూడా గందరగోళానికి గురి చేస్తున్నారు. కాలేబు ఒక్కడు నిలబడి ఏమంటున్నాడంటే, జనులను నిమ్మళపరిచినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఒక్కడు నిమ్మళపరచడం ద్వారా 6 లక్షల కాల్బలం యొక్క మనస్సును దృఢపరచడానికి సిద్ధపడినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలు ఎవరవుతారు? దేవుని కుమారులు ఎవరవుతారు? ఎవరిని దేవుడు తన స్వాస్యానికి చేరుస్తాడంటే,
ప్రజలకున్నటువంటి అలజడి, ప్రజలకున్నటువంటి కల్లోలం, ప్రజలు భయపడుతున్నటువంటి పరిస్థితులను విశ్వాస జీవితంలో ఎవరికైతే అర్థమవుతుందో, అర్థమైన వారు ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ జనులందరినీ నిమ్మళపరిచి ఆ దేశాన్ని దేవుడు మనకి ఇయ్యబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇతను కూడా గలిస్తే ఇక్కడంతా గలిబిలైపోవును, కానీ కాలేబు ఏం చేస్తున్నాడు? జనులను నిమ్మళపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీవు ఏం చేయాలి? ప్రజలను నిమ్మళపరిచేవాడవై ఉండాలి. ప్రజలను నిమ్మళపరచాలి. ఒక స్వాస్యము దేవుడు ఇవ్వబోతున్నాడు. మనము చూచినటువంటి దేశం, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక సంగతి మనకు స్పష్టంగా, మరుగైనటువంటి సంగతి స్పష్టంగా మనకు అర్థమవ్వాలి. దేవుడు మోషేతో చెప్తున్నాడు, ఎవరైతే గోత్రకర్తలు పెద్దలు ఉన్నారో ఒక్కొక్కడిని ఏం చేయి, నేను ఇవ్వబోతున్నటువంటి దేశమును వారు చూచిరమ్మని పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఎవరి మాటను బట్టి వెళ్ళారు? ఎవరి మాటను బట్టి? దేవునికి స్తోత్రం కలుగును. 12:30 కదా అయింది. ఎవరి మాటను బట్టి వెళ్ళారు? ఈ 12 మంది ఎవరి మాటను బట్టి వెళ్ళారు? మోషే మాటను. మోషేకి ఎవరు చెప్పాలి? హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ముందు ఒకళ్ళని కూర్చోబెట్టి మైకేసి ముందే 3ంటికో 4ంటికో వాక్యం చెప్పేస్తా. వాళ్ళే నాకేం చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషే నిర్ణయం తీసుకోవడానికి లేదు అక్కడ. దేవుడే చెప్తే మోషే ప్రజలకు చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమన్నాడండి? మీరు వెళ్ళి నేను ఇయ్యబోయే దేశాన్ని మీరు చూచి రండి. 40 దినాలు చూశారు, 40 రోజులు చూశారు. చూసి రమ్మంది దేవుడు, ఇచ్చేవాడు కూడా దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఎరగనటువంటి వారు, దేవునికి కార్యముని ఎరగనటువంటి వారు చాలామంది వచ్చాము. అదే గమనించండి. 6 లక్షల మందిలో 5,99,000 చెప్పండి. లెక్క రావట్లేదా? అందుకే చదువుకోవాలని లేదా? దేవునికి ఇష్టం. 6 లక్షలకు ఆల్బలం అనుకున్నాం. 5,99,998 మంది కేకలు ఒకవైపు ఉంటే ఒక్కడి మాట ఎంతమందిని నిమ్మళపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ మాట అయితే వినరు, కానీ అది దేవుని మాట కనుక వినగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీవు వారిలో గుంపులో కలిసిపోవడానికి కాదు దేవుడు నిన్ను పిలిచింది. దేవుడు నీకు చూపించింది వారితో కలిసిపోవడానిగా. నీవు నిజముగా దేవుని యొక్క క్రియదో ఎరిగి ఉండగలిగితే, దేవుని యొక్క ఆలోచన ఎంతో ఎరగగలిగితే, నిశ్చయముగా ప్రజలందరిలో లేచిన కల్లోలాన్ని అణిచేవాడవు, నిమ్మళపరిచేవాడవై ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే అది దేవుడు ఇవ్వబోతున్నటువంటి దేశం. అది దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గలిబిలి అయినా, గందరగోళమైన, కష్టమైన పరిస్థితులైనా, శ్రమ కలిగించే పరిస్థితులైనా, భయపడే పరిస్థితులైనా, ఏదైనా కూడా ఒకటి సమాధానపరిచేవాడవై నీవు ఉండాలి. రెండవదిగా నిమ్మళపరిచేవాడవై నీవు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6 లక్షల మీద నుండి, లేక ఇద్దరు తక్కువ 6 లక్షలు అని చెప్దాం. లెక్క ఎందుకు మళ్ళీ? తప్పు అయితే అందరూ మనం లేపుతా ఉంటారు. నీకు దేవునికి స్తోత్రం కలుగు. 2 తక్కువ 6 లక్షల మంది, వారి మీద లేని దృష్టి నిమ్మళపరచబడిన వాని మీదకి దేవుని యొక్క దృష్టి వచ్చిన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. అతన్ని చూచిన ప్రదేశములో నేను అతన్ని ప్రవేశపెట్టేదను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏదైతే కాలేబు చూచాడో ఆ చూచిన ప్రదేశమును నేను అతనికి, అతని సంతానమునకు స్వాస్యముగా ఇచ్చేదను. మెహర్బానీ కోసం కాదు నిమ్మళపరచాల్సింది, ఒక స్వాస్యము కొరకు నిమ్మళపరచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పెద్దోడని చెప్పేసి నిమ్మళపరచట్లా, భక్తి కలిగిన వాడు గనక నిమ్మళపరుస్తున్నాడు. దేవుని యొక్క క్రియలను చూచాడు గనక నిమ్మళపరుస్తున్నాడు. నా జీవితంలో కోటలాంటి అనుభవంలో 430 సంవత్సరాలు వారి జీవితాల్లో అక్కడే పుట్టాడు, అక్కడే చావాలనుకున్నాడేమో కాలేబు. అర్థమైందండి? ఎక్కడ?
ఎక్కడ? ఒక్క మాట చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకానొక పరిస్థితులు అనుకుంటుంది, నేను ఈ ఐగుప్తులోనే పుట్టి ఇక్కడే చావాలి కావాలి అనుకునే పరిస్థితుల్లో దేవుడు ఆ ఎత్తైన బంధకాలు కోటల నుండి విడుదల కలిగించాడు. దేవునికి స్తోత్రం కలిగిన. ఇప్పుడు నేను లోకమును చూడగలుగుతున్నా. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క క్రియలను చూడగలుగుతున్నా, దేవుని యొక్క కార్యాలను చూడగలుగుతున్నా. దేవుడు బలహీనుడో మనుష్యుడు బలవంతుడో అనుకొని నేను భయపడటానికో ధైర్యము చెడిపోవటానికో కాదు, బలవంతుడు గనకనే నన్ను తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు బలవంతుడు గనకనే తీసుకొని వచ్చాడు. ఈ బలవంతుడు ఏమంటున్నాడంటే, మీరు వెళ్ళబోవు దేశమును మీకు ముందుగానే నేను, దేవునికి స్తోత్రం కలుగునుగా, రెడీ టు ఆక్యుపై అనగానే నేనేం చెప్తానంటే వెంటనే పాస్టర్ గారిని వెనక బండి ఎక్కించుకొని రెడీ టు ఆక్యుపై దగ్గర తీసుకెళ్ళిపోతాను. అడ్వాన్స్ ఇవ్వకముందు ఏం చేస్తాను? అర్థమైందా? రెడీ టు ఆక్యుపై అంటే అపార్ట్మెంట్లు కడుతున్నారు కదా, ఏసీలు, డీసీలు, ఫ్యాన్లు, కిచెన్లు, సోఫాలు, మంచాలు అన్నీ కూడా ఇస్తున్నారంట వాళ్ళే. మన వాళ్ళకి ఆశ ఏంటంటే అవన్నీ ఇస్తున్నారు అనుకుంటాడు, 60 లక్షలు పెడతాడు. అవి మహా అయితే ఎంత అవుతాయి? 10 ఫ్లాట్ల మీద ఒక 20 లక్షలు అవుతాయేమో. వాడు ఒక్కోదానికి 20 పెడతాడు. రెడీ టు ఆక్యుపై అనగానే ఆహా ఎంత విశాలంగా ఉంది. వెళ్ళి ఏం చేస్తున్నాడంటే దానిమ్మ పండ్లు చూశాడు, ద్రాక్ష గెలలు చూశాడు, అక్కడ ఉన్నటువంటి స్థితి చూశాడు, అక్కడ ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి భూమి ఫలాలు చూశాడు. నీకన్నా ముందుగా దేవుడే చూచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రెడీ టు ఆక్యుపై దేశాన్ని ఎవరు చూశారు? ముందు దేవుడే చూశాడు. ఏమంటాడంటే దేవుడు, అది మీకు ఇయ్యబోతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది నేను మీకు ఇయ్యబోతున్నా. ఇది 5 సంవత్సరాలు చెప్పిన వాగ్దానం కాదండి, జీవితాంతం నిలిచే వాగ్దానమే దేవుడు చేస్తాడు. అర్థమైంది అనుకుంటాను మీకు. అర్థమైందా? అర్థమైన వారు ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం అర్థమైంది? ఇది 5 సంవత్సరాలకి ఇచ్చే వాగ్దానం కాదు. ఇది ఎన్ని సంవత్సరాలు నడిచే ఆ మాట దేవుడు వాళ్ళకి చెప్పాల. ఎన్ని సంవత్సరాలు కానాను దేశం వెళ్తామో ఈ ప్రజలకు చెప్పలేదు. కానీ ఇన్ని సంవత్సరాలు దేవుడు ఏం చేస్తున్నాడు? చెప్పకుండానే అనేకమైన కార్యాలు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పకుండానే, వారికి చెప్పకుండానే దేవుడు చాలా కార్యాలు చేశాడు. ఈ కార్యాలు చేసిన దేవుడు ముందుగానే చూచిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ముందుగానే సిద్ధపరిచినటువంటి దేవుడు ఒక స్థలమును నిన్నేం చేయమన్నాడంటే, నువ్వు వెళ్ళి చూచిరా. ఎందుకు చూచిరమ్మన్నాడు? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు చూచిరమ్మన్నాడు? నీకు స్వాస్యముగా ఇయ్యబోతున్నాడు గనుకనే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక స్వాస్యాన్ని ఇవ్వబోతున్నాడు కనుక ముందుగానే చూడమన్నాడు. ఇది చూచొచ్చిన తర్వాత మన మాట ఏమై ఉండకూడదు, మారకూడదు. ఎందుకంటే దేవుని కార్యాలు చాలా మనం చూచాం కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎటువంటి కల్లోల పరిస్థితులు కలిగిన ప్రజలందరినీ నిమ్మలపరిచే కాలేబు లాంటి విశ్వాస జీవితం మన కలిగిన వారమే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృప ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ నిర్గమకాండములో ఒక మాట చెప్తాడు, అతడు నా కుమారుడు. 4వ అధ్యాయం నిర్గమకాండం 22వ వచనం అనుకుంటాను. చూస్తే ఇశ్రాయేలు నా కుమారుడు. ఎవరండి? ఇశ్రాయేలు నా కుమారుడు. అవునా? ఇశ్రాయేలు ఎవరు చెప్తున్న మాట ఇది? హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు నా కుమారుడు. దేవుడు చెప్తున్న మాట ఇది. ఈయన నా కుమారుడు, ఈయన నా కుమారుడు. ఇంత గొప్ప విషయాన్ని నీకు చెప్తాను. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా,
నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు. ఆ సంతానమును దేవుడు ఏం చేయబోతున్నాడు? కనాను దేశానికి నడిపించబోతున్నాడు. ఆయన పుత్రులుగా, ఆయన కుమారులుగా, ఆయన జ్యేష్ఠ సంతానముగా ఉన్నటువంటి మనందరము కూడా ఏం కలిగిన వారమై ఉండాలి? నిమ్మళపరిచే వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిమ్మళపరిచేవాడమై ఉండాలి. ఈయన ఏమంటున్నాడు? నా జ్యేష్ఠ కుమారుడు, నా కుమారుడు. ఈ జ్యేష్ఠ కుమారుడు చేయవలసిన పని ఏంటో తెలుసండి? బాధ్యత కలిగిన వాడై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనలను జ్యేష్ఠులుగా చేసి ఉండగా, ఈ జ్యేష్ఠ సంతానమైనటువంటి మనం సంఘములో, అంటే ఆ దినములలో ఇశ్రాయేలు ప్రజల యొక్క సంఘములో కలవరము రేగగా, ఈ సంఘములో కాలేబు లాంటి ఒక జ్యేష్ఠుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రజలందరినీ నిమ్మళపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిమ్మళపరిచేవాడే నిజమైన కుమారుడు. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? వాళ్ళ గలిబిలిని ఏం చేయాలి? నీవు నిమ్మళపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాధాన పరిచేవారమే ఉండాలి. నిమ్మళపరిచే వారమే ఉండగలిగితే నీ యొక్క మంచి పనిని, లేక నీవు చూపినటువంటి ఆలోచనను దేవుడు చూడలేదా అంటే చూచాడు. దేవుడు మర్చిపోడు కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో అనేకమైన సంగతులు ఉన్నాయి. శ్రమ కలిగినప్పుడు, శోధనలు కలిగినప్పుడు, అలజడులు కలిగినప్పుడు, అసమాధాన పరిస్థితులు కలిగినప్పుడు దేవుని బిడ్డలుగా పిలువబడిన మనము కూడా ఏం చేయాలి? ఈ సంఘములో, దేవుని నిత్యత్వానికి చేరబోతున్నటువంటి సంఘములో అసమాధానం ఉన్నట్లయితే సమాధాన పరిచే బిడ్డలుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. అలజడులు రేగితే ఏం చేయాలి? నీవు నిమ్మళపరిచేవాడవై నీవు ఉండాలి. అది దేవుడి కుమారుడే చేయగల. అలలతో రేపబడుతుండగా ప్రభు ఏం చేశాడు? నిమ్మళపరిచాడు. దేవునికి స్తోత్రం. ఆయన నిమ్మళపరిచాడు. నీవు కూడా ఏం చేయాలి? జ్యేష్ఠుడిగా ఉన్నటువంటి నీవు ఆ సమూహాన్ని నిమ్మళపరిచే స్థితిని కలిగిన వారు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక మాటను చూడండి. అపోస్తుల కార్యగ్రంథం 27వ అధ్యాయము 22వ వచనం. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. నేను ఎవని వాడనో ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించున్నాడని చెప్పెను. కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొనుడి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఓడ అధికారులకు, లేక నాయకులకు, ఖైదీలకు, వారందరూ కూడా 276 మనుషులు ఉన్నట్లుగా చూడగలుగుతున్నాం. వారు కైసరు ఎదుట నిలబడవలసి ఉన్నది. ఈ పరిస్థితుల్లో ఈ ఓడ మీదకి గొప్ప అలజడి రేగగా పౌలు ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ ప్రజలందరినీ భయపడవద్దు, నేను ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచగలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుణ్ణి కలిగినటువంటి మనకు దేవుడు కొంత బాధ్యతను అప్పగించాడు. ఏ బాధ్యత అంటే, నశించుటకు సిద్ధమైనటువంటి వారందరినీ కూడా వారు భయపడుతున్న పరిస్థితి, వారు చనిపోతామన్న పరిస్థితి వచ్చినప్పుడు పౌలు వలె నీవేం చేయాలి? భయపడవద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ధైర్యం తెచ్చుకోనండి. ఓడకే గాని, ఓడలో ఉన్న మనకే గాని ఏ ప్రమాదము జరగదు. ఎందుకంటే దేవుడు తన క్రియను కైసరు ఎదుట కనపరచబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు తన ప్రజలైన వారిని ఎలాగా వాడుకొనబోతున్నాడు తెలుసండి? అనేకులను ధైర్యపరచగలిగినటువంటి ధైర్యవంతులుగా దేవుడు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మనం అధైర్యపడే స్థితిలో ఉండటానికి వీలేదు. తన బిడ్డలైన వాడు ఎలా ఉంటాడండి? ధైర్యంగానే ఉంటాడు. ఈ కథ అందరికీ తెలిసిందే కదా. కొండ ప్రాంతాల్లో గుండా వెళుతూ ఉంటే ప్రజలందరూ భయపడుతున్నారు. దుబాయ్ దేశం వెళ్ళినప్పుడు వాళ్ళు ఇసుకలో కారులు తీసుకెళ్తారు.
ఆ కార్లు ఎలా వెళ్తాయి అంటే, మనం రోడ్డు మీద వెళ్తేనే ఫాస్ట్కి వెళ్తే భయం, ఫాస్ట్కి వెళ్తూ కారు ఇలా ఉంటుంది, ఇసుక తిన్నెల మీద కారు ఇలా ఉంటుంది. భయపడిపోయి అన్నిటిని పట్టుకొని కూర్చుంటే ముందు కూర్చొని ఒక వ్యక్తి అన్నాడు కదా, అయ్యా ఫాస్ట్ గారు ఈసారి మీరు ముందుకు రండి అంటే, నాకు ఆశ లేదా, నాకు ఆశ లేదా, మళ్ళీ వెళ్ళాలని ఆలోచన లేదా, నువ్వు ఏ ఉద్దేశంతో ముందుకు రమ్మన్నావంటే, ఏదైతే పాస్టర్ గారు ఏమవుతాడు ముందేమో గబా గబా నేను వ్యూ చూడాలనుకున్నాడు. ఆ వ్యూ కాస్త ఏం చూపించిందంటే భయాన్ని చూపింగానే ఏమంటాడు, మీరు వచ్చేటప్పుడు ఏం చేయండి పాస్టర్ గారు, మీరు ముందుకు రండి. ఒక భయం కలిగే పరిస్థితులు వస్తున్నాయి. ఈ సందర్భం ప్రయాణం వెళుతున్నప్పుడు, మన తెలియని ప్రాంతానికి వెళుతున్నప్పుడు, ఆ బస్సు ఎత్తు పల్లాల మీద గుండా లోయల్లో గుండా వెళుతున్నప్పుడు అందరం కూడా ఏం చేస్తాం, అమ్మో ఊటీ వెళ్తే పక్క చూసామనుకో, లేదు వాంతి వచ్చేస్తుందని బిగబట్టుకొని కూర్చుంటాడు. ముందు చిన్నోడు ఒకడు కూర్చుంటే వాడు భయం లేకుండా ఉన్నాడంటే ఆయన అడిగారు, నడుపుతున్నాడు మా నాన్నే, ఆ బస్సు నడుపుతున్నాడు మా నాన్నే, నాకు భయం ఎందుకు, ఎందుకంటే ఏ పరిస్థితికైనా నా తండ్రి నన్ను ఏం చేయగలిగిన వాడు, గమ్యమునకు చేర్చగలిగిన వాడే. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నడుపుతున్నాడో ఆయన తండ్రి, నేను ఎవరిని సేవిస్తున్నాడో ఆయన సృష్టికి కర్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓడకే కానీ ఓడలో ఉన్న మనుషులకే కానీ 276 కాదు 2000 మంది అయినా వీరందరినీ దేవుడు నాకు అప్పగించాడు గనుక మీరు ఎవ్వరు కూడా భయపడవద్దు. సముద్రములో ఉండగా దేవుని ప్రజలైన వారు ఏం చేస్తున్నారో తెలుసా, దేవుడు మిమ్మల్ని అందరినీ నాకు అప్పగించాడు. ఎందుకు ఇంకా భయపెట్టానికా, ఎందుకు అప్పగించాడండి? నేను ముందే చెప్పా ఏం చెప్తావు నువ్వు, ముందే చెప్పే కాడికి ఇంకేడెందుకు? దేవునికి స్తోత్రం కలిగినవి. ముందే చెప్పే కాడికి ఇక్కడ కూర్చోవద్దు, అదే చెప్తున్నా. ముందే చెప్పేటట్టయితే 4 డబ్బులు వస్తాయి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇంకా దీనికన్నా వివరించి చెప్పేది ఏం లేదు కదా. దేవునికి స్తోత్రం. ముందే చెప్పేటట్టయితే మనం ఇక్కడ కూర్చోవద్దండి, 4 డబ్బులు వస్తాయి. ఉండగానే 4 రాళ్ళు ఏం చేయండి, వెనకేయండి. దేవునికి స్తోత్రం కలిగి వెనకేయండి. దేవునికి స్తోత్రం. ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడంటే క్రైస్తవ జీవితంలో, ఈ ఒక్క మాట చెప్పి ముగిద్దాం. క్రైస్తవ జీవితంలో దేవుడు నిన్నైతే నిజమైన క్రైస్తవుని, నిజమైన దేవుని బిడ్డను ఒంటరిగా అయితే పోనీయడు. దేవునికి స్తోత్రం. అంటే 10 మందిని చంపి తీసుకెళ్తాడని కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒట్టిగా ఉన్నవాడిని ఒట్టిగానే పోనీడు, కొన్ని ఆత్మలను సంపాదిస్తే తప్ప. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ ధైర్యంతో చెప్పగలుగుతున్నాడు, దేవుడు మిమ్మల్ని అందరినీ నాకు అప్పగించాడు. ఓడలో ఉన్న వారందరూ కూడా గలిబిలిలో భయపడుతూ ఉంటే పౌలు మాత్రం ఏం చేస్తున్నాడు తెలుసా, భయపడవద్దు, నేను సేవిస్తున్న దేవుడే మిమ్మల్ని అందరిని కూడా రక్షించగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవేం చేయాలి, భయముతో ఉన్న వారిని భయపెట్టేవాడు కాదు, ధైర్యపరిచేవాడవై ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క గొప్పతనాన్ని చూపించేవాడవై ఉండాలి. దేవుడే రక్షకుడు, దేవుణ్ణి సేవిస్తున్నా ఈ అన్నిటి మీద దేవుడు అధికారము కలిగిన వాడనని ఏ సమస్యలో ఉన్నా దేవుని యొక్క సాక్ష్యమును చెప్పేవాడవై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అమ్మో బాబో అని కేకలు పెట్టట్లేదండి. ఏం చేస్తున్నాడు తెలుసా, నేను ఎవరిని సేవిస్తున్నానో, నేను ఎవరిని ఆరాధిస్తున్నానో ఆ ఆరాధించే దేవుడు మిమ్మల్ని అందరినీ నాకు అప్పగించాడు. వీరందరూ ఒక అధికారం కింద ఉన్నారు, వీరందరూ కూడా ఖైదీలుగా ఉన్నారు, వీరందరూ ఒక నాయకత్వం కింద ఉన్నారు. కానీ ఇప్పుడు పౌలు గారు అంటాడు కదా, మిమ్మల్ని అందరినీ దేవుడు నాకు అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ దేవుడు నాకు అప్పగించాడు. మీ ప్రాణమునికి ఎవ్వనికి కూడా హాని కలగదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుణ్ణి కలిగినటువంటి వారు సమాధానపరిచేవారు, దేవుణ్ణి కలిగినటువంటి వారు ఏం చేయాలంట, నిమ్మలపరిచేవారు. దేవుని యొక్క నిత్యత్వానికి చేరటానికి భయముతో పరిస్థితులతో అల్లాడిపోతున్న వారిని దేవుడే రక్షించగలిగిన వాడు, ఆయనే జీవము కలిగిన వాడు,
ఆయనే సృష్టికి కారణం, ఆయనే నేను సేవిస్తున్నాను, ఆయన చిత్తములో నేను ఉన్నట్లయితే మనందరినీ కూడా నేను నిలబడ్డానంటే మీరు కూడా నిలబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడండి? నన్ను నిలబెట్టాలని దేవుని యొక్క ఉద్దేశం. నన్ను నిలబెట్టాలనుకుంటే దేవుడు 276 మందిని కూడా దేవుడు ఆయన ఎదుట నిలబెట్టగలిగిన వాడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ భరోసా ఇవ్వగలిగిన వాడే దేవుని కుమారుడు. ఈ భరోసా ఇవ్వగలిగిన వాడే దేవుని చేత పిలువబడిన జ్యేష్ఠుడు. ఈ జ్యేష్ఠునికి దేవుడు ఏం చేస్తుండో తెలుసా? నీవు చూడని సంగతులలో ముందుగానే నీకు సిద్ధపరుస్తున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. దాన్ని చూడలే నీవు. దేవుడు ఆ కనానును దేవుని యొక్క ఈ గోత్రకర్తలకు దేవుడు చూపించాడు. ఇప్పుడు నేనైతే పరమ కనాను చూడలే. నీకేముండాలి తెలుసా? విశ్వాసమే ఉండాలి. కాలేబంటే దేవునికి స్తోత్రం కలిగిన కాలేబంటేనే విశ్వాసం. పేరు పెట్టపోయిన మనం కూడా కాలేబు వలే ఉండాలి. నిమ్మళపరచాలి. నీ విశ్వాసము ద్వారా నిమ్మళపరిస్తే మనము కనానులో ఉండగలం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నశించిపోయే వారి జీవితాలలో దేవుడే మనకు ఆధారమని చెప్పగలిగితే, ఆయనే రక్షించుటకు సమర్థుడని చెప్పగా విశ్వాసముంచి వారందరూ కూడా సజీవులుగా ఉన్నారు. వీరు రక్షించబడటానికి కారణం పౌలవుతాడు. అదేవిధంగా మనం కూడా ఏమై ఉండాలి? భయముతో ఉన్న వారిని ఆ భయము తొలగించే విశ్వాస వీరులుగా మనం నిలబడాలి. అటువంటి కృప దేవుడు మనందరికి దాయిచ్చునుగాక. దేవుడి తన వాళ్ళు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. తల వంచండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ దినమును దేవుడు మనలను ప్రేమించి, ఈ పునరుద్ధాన దినములో దేవుడు మనలందరూ సాక్షివలుగా ఉంచి, ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలుగా దేవుడు మనలను చూస్తూ ఉండగా, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను పడదురు. నిమ్మళపరిచే పరిస్థితుల్లో, కనాను యాత్రలు ఎదురైనటువంటి శోధనలో, బాధల్లో, ఇబ్బందులలో కనాను చేర్చుట కొరకు ప్రజలను నిమ్మళపరచువారమే మనం ఉండాలి. అదేవిధముగా భయముతో ఉన్నటువంటి పరిస్థితులలో ఆ భయమును తొలగించేటువంటి స్థితిలో ఒక పౌలు వలె నీవు ఉండాలి. మనము చేస్తున్నటువంటి భక్తికి దేవుడు సమాధానం ఇవ్వటానికి ఆయన మరణించి ఉండగా, నీవు మాట మాత్రము చెప్తే చాలు. సమాధానపరచవలసినటువంటి విషయాలు, హృదయాలు చాలా ఉంటవి అనే సంగతిని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడి ఉండగా, ఆయన కుమారులుగా దేవుడు మనల్ని చూస్తూ ఉండగా, జ్యేష్ఠ కుమారుడుగా దేవుడు మనల్ని చూచి ఉండగా, ఏర్పరచబడినటువంటి వంశముగా దేవుడు మనల్ని చూస్తూ ఉండగా, దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకున్న వారమై దేవుని యొక్క పని ఏంటో దాన్ని కొనసాగించడానికి దేవుడు మనందరినీ ధైర్యపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున భోజన ఏర్పాట్లు హేమ చేసి ఉంది. అదేవిధంగా సరస్వతి పలహారాలు, అరటి పండ్లు తీసుకొచ్చారు. గ్రేసిమ్ గారు బంగారాల బిళ్ళో వారు కూడా స్వీట్స్ తీసుకొచ్చారు. ప్రార్థన చేద్దాం. అమ్మ ప్రార్థన చేసావా? సుసన్న చేయండి. స్తోత్రం దేవ మహాపరిశుద్ధ, మీకు వందనాలు స్తోత్రాలు. గతించిన ఆదివారం నుంచి నాయన ఈ ఆదివారం వరకు మమ్మల్ని అందరినీ సజ్జలకులు కాచి కాపాడి, ఇక రెండో పునరుద్ధానంలో దేవా ఈ ఆరాధన అంతటినీ నాయన నీ ఆత్మ ఆధీనంలో జరిగించుకునే విధానం కొరకు మీకు వందనాలు. మీ దాసులను నిలబెట్టుకుని ఇచ్చిన వర్తమానము కొరకు మీకు వందనాలు స్తోత్రాలు. ఈ అంచె దినముల్లో, అపాయకర దినముల్లో మేము నివసిస్తుండగా దేవా, భూలోకములో సమాధానపరచువారిగా మేము ఉండేవారు ఉండటానికి సహాయం చేయండి. సమాధానపరచువారే మీ కుమారులను అంటున్నారు దేవా. మా మాటలు దేవా ఎదుటివారికి నొప్పించినట్లుగా కాకుండా దేవా, ఇదిగో నాటి కాలములో దేవా మీ స్తోత్రం దేవా, ఎంతటి నాయన సమాధానాన్ని మీరు అనుగ్రహించిన దేవుడు నాయన, గొప్ప అద్భుతములు జరిగించే శక్తిమంతుడు మీరే కదా నాయన, మీకు వందనాలు. కాలేబు వలే దేవా జనములు నిమ్మలపరచువారుగా ఉండటానికి మీరు సహాయం చేయండి దేవా.
ఇదిగోనైనా పోస్టర్ అయిన పౌలు దేవా, ఓడలో ఉన్న వారందరికీ నాయన ఎలాంటి భయము లేదని దేవా నిమ్మళపరుస్తున్నాడు దేవా, నీకు వందనాలు దేవా. ఈ లోకమునకు నాయన మీరు వచ్చినప్పుడు దేవా, ఇదిగో నాయన మీరు చెప్పిన మొదటి ప్రసంగంలో దేవా సమాధానంగా మేము ఉండివారు ఉండటానికి సహాయం చేయండి దేవా. ఇప్పటి వరకు నడిపించిన విధానము కొరకు నీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఇదిగో బల్ల యొద్దకు వెళ్ళిపోవచ్చుండగా దేవా, మాకు మేముగా నాయన రాత్రికాల సమయంలో ఇప్పుడు విన్న వర్తమానము కొరకు నాయన మా హృదయాలకు నెమ్మది పొందుకొని సమాధానంగా నాయన ఒకరికొకరము దేవా ఇదిగో సంతోషంగా దేవా ఆ బలలో నాయన పాలు పొంది వారిగా ఉండటానికి సహాయం చేయండి. ఈ విషయంలో మేము భయమును భక్తి కలిగి నాయనని సేవించి వారుగా ఉన్నాను అంతం వరకు నమ్మకంగా వారు ఉండటానికి కృప చూపించి నడిపించి మన యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి.